బిగ్ బాస్ సీజన్ 9 నిన్న అర్ధరాత్రి లైవ్‌లో తనుజ ఓ విషయం పైన రీతూ చౌదరి దగ్గర చాలా ఎమోషనల్ అవుతుంది. నేను ఆట ఎంత బాగా ఆడినా సరే నా లక్కు అస్సలు ఫేవర్ చెయ్యదు రీతూ అంటే, లేదు నువ్వలా అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు కెప్టెన్ అవ్వడం వల్ల నీ లక్కు నిన్ను ఎంత ప్లస్ పాయింట్ చేసిందో అర్థం చేసుకో. ఈ వారం నువ్వు కెప్టెన్ అవ్వడం వల్ల నీకు 2 వారాల ఇమ్యూనిటీ వచ్చింది. దానితో పాటు ఈ వారం హౌస్‌లో అంతా సరదాగా గడిచింది. ఫ్యామిలీ వచ్చిన వీక్‌లో నువ్వు కెప్టెన్ అయ్యావు. దాంతో పాటుగా నువ్వు కెప్టెన్‌గా ఉన్నప్పుడు మీ సిస్టర్ రావటం అది నీకు డబుల్ ప్లస్ పాయింట్ అయింది కదా తనూజ. ఎందుకు నువ్వు అంతగా ఫీల్ అవుతావు? మనకి కొన్నిసార్లు అన్‌లక్ అయినా సరే లక్ అనేది ఫేవర్ చేస్తుంది. బాధపడకు అంటూ రీతు చాలా చక్కగా చెప్తూ ఉంటుంది. లేదు రీతు, నేను చెప్పేదేంటంటే నా లక్కు నాకింక లక్ కుదిరింది. ఓకే. సక్సెస్ వచ్చింది అనుకోని ఒక పీక్ స్టేజ్ వరకు వెళ్తాను. అక్కడి నుంచి ఢమాలని కింద పడిపోతాను. అది ఈ బిగ్ బాస్ హౌస్‌లో మాత్రమే ఉద్దేశించి చెప్పట్లేదు. నా పర్సనల్ లైఫ్‌ని కూడా ఉద్దేశించి చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ, నా కెరియర్ గానీ ప్రతీది కూడా అలానే. కెరియర్‌లో కూడా నేను సక్సెస్ అయ్యాను. నేను చేసిన సీరియల్‌లో బాగా హిట్ అయ్యింది. సరే నేను ఒక పీక్‌లోకి వెళ్తాననుకున్నాను. కానీ ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి నేను కింద పడిపోయాను. ఇక అలానే నా ఫ్యామిలీ విషయం అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ విషయం అవ్వచ్చు, ప్రతి దానిలో కూడా నాకు అలానే అనిపిస్తది. ఆఖరికి ఇక్కడికొచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రతిసారి కెప్టెన్ అవ్వాలనుకోని లక్ ఫేవర్ చేస్తుంది అని చివరి వరకు వెళ్ళడం, అక్కడి నుంచి పడిపోవడం అని ఇక చెప్తూ ఉంటే రీతు ఒకటే మాట అంటుంది. "నువ్వెన్ని సార్లు కష్టపడి ఒక పీక్ లెవెల్‌కి వెళ్ళి అక్కడి నుంచి పడిపోయాను అనుకుంటున్నావు. కానీ అక్కడ నువ్వు పడిపోవడం వల్ల ఈరోజు నీకు ఇంకా మంచి జరిగింది కదా! అది అర్థం చేసుకో. సో, నీకు ఫెయిల్యూర్ వస్తుందంటే సక్సెస్ నీకు ఇంకా గుడ్ వేలో వస్తుంది అని అర్థం తనుజ. నువ్వు ఆ విషయం పైన అస్సలు బాధపడొద్దు. మనం చాలా స్ట్రాంగ్‌గా ఆడుతున్నామని మా అమ్మ చెప్పింది. సో, మనం ఇలానే ఆడాలి అని కూడా చెప్పింది. ఇంకా మిగిలింది 4 వారాలే కదా! బాగా ఆడండి అని కూడా మా అమ్మ చెప్పింది. సో, నువ్వేం బాధపడకు. మన కోసం బయటకి మంచిగానే వెళ్తుందని క్లియర్‌గా అర్థమైంది మా అమ్మ మాటల పైన. సో, నువ్వేది పట్టించుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. కానీ సక్సెస్ కోసం మనం పోరాడాలి అంటూ రీతు ఒక ఫ్రెండ్‌గా తనూజకి చాలా గుడ్ అడ్వైస్ ఇచ్చింది. మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటి?